ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. దేవునికి శ్రమ వెనుకతల, ప్రతి కష్టం వెనుకతల, ప్రతి మనిషి ఆరాటము, ప్రతి పోరాటం ఏంటంటే నేను ఆ శ్రమ నుండి విడుదల పొందాలి, ఆ రోగం నుంచి విడిపించబడాలి, లేదా ఆ భయం నుంచి నేను రక్షించబడాలని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆలోచన ఉంటుంది. ఆలోచనను బట్టి మనం ఏం చేస్తామంటే మనకి ఎక్కడైతే నెమ్మది దొరుకుతుందో, మనకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో, మనకి ఎక్కడుంటే బాగుంటుంది అనుకుంటామో ఆ ప్రాంతానికి మనము వెళ్ళిపోతాము. ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కావాలంటే నెమ్మది కావాలా, సమాధానం కావాలా, స్వస్థత కావాలా, ఇలాగ చాలా మనం వెతుకుతూ ఉంటాము. అయితే చాలామంది ఆ ప్రశ్నకి సమాధానాలు ఉండవు. కొంతమంది సమాధానం లేనప్పుడు ఏమవుతారని చెప్తారు. ఏం మారితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రశ్నకి మనుషులకి సమాధానం లేదు, కానీ సమాధానం గల ఒక స్థలము మనకు ఉన్నది ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. గట్టిగా చెప్పకూడదు. దేవుని సన్నిధిలో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఏమంటే, నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నెమ్మది గల స్థలం ఎక్కడమ్మా? దేవుని సన్నిధి. సన్నిధి తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ మనకి నెమ్మది అనేటువంటిది లేదు. గమనించారా? ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే నెమ్మది కావాలంటే అది కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు ఉంటుంది, కానీ శాశ్వత కాలము నెమ్మది ఉండేది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి దొరికితేనే మనకి నెమ్మది దొరుకుతుంది, మన స్థితిగతులు మారుతాయి. దేవుడు సన్నిధి దొరకని వాళ్ళందరినీ వెళ్ళి అడగండి. వారి జీవితంలో ఉన్న శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవన్నీ అడిగితే అవన్నీ ప్రశ్నాపత్రంలాగా ఉండిపోయి, కానీ వాటికి జవాబు ఎక్కడా లేదు. దేవుడు తమను తాము తగ్గించుకోవాలి. ఈ రోజుల్లోనూ ఎక్కడా తగ్గించుకోవాలి. ఎంత గర్వంగా మాట్లాడతారో తెలుసా, ఎంత అహంకారంగా మాట్లాడతారో తెలుసా. ఇప్పుడు ఎవరితో, చిన్నపిల్లలతో మాట్లాడలేము, పెద్దోళ్ళతో కూడా మాటలు ఆడలేము. మాటకు సమాధానం చెప్పే మనుషులు, కనీసం ముసలితో కూడా మాట్లాడలేము. ఇప్పుడు ఎవరూ మాట్లాడలేరు. కారణం వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవునికి స్తోత్రం. 75వ కీర్తనలోకి వెళ్ళినట్లయితే 75వ కీర్తన దయచేసి చూడండి ఒకసారి. 75వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. 5వ వచనము, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగర పట్టిన మాటలు ఆడకుడి అని దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనుషుల్లో ఉన్నదంతా మా జ్ఞానం పెరిగిపోయింది, తెలివితేటలు పెరిగిపోయింది అంటే ఇంకేం కాదు. పొగర పట్టి మాట్లాడడం, అహంకారంగా ప్రవర్తించడం, గర్వించడం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో రాయబడింది, మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవారై ఉండగోరునో వాడు పరిచారకుడుగా ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మీలో గొప్పవాడు అవుతాడంటే పరిచర్య చెయ్యాలి. పరిచర్య. భోజనం తినేవాడు గొప్పవాడు కాడు, భోజనం వడ్డించేవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. భోజనం తినేవాడు గొప్పవాడు కాడు, భోజనము తినేసిన తర్వాత ఆకులు ఎత్తేవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేసేవాడు గొప్పవాడు, కానీ పరిచర్యం చేయించుకున్నాడు గొప్పవాడు వాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఇచ్చినట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే మనలో మనం ఏం చేయాలా? తగ్గి ఉండాలా. ఎప్పుడు నువ్వు తగ్గుతావో అప్పుడే హెచ్చింపులోకి వెళ్తావు. అమ్మ వాక్యాన్ని వినండి మీరు, దయచేసి జాగ్రత్త వాక్యం వినండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త, మీలో అందరికంటే గొప్పవాడు ఎక్కడ చదువుతున్నావు మనము? మీలో గొప్పవాడు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకునేవాడు, తాను తగ్గించుకునేవాడు. అంటే తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడట? హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడట? తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకోవాలి. ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. మనం ఎవరైనా ఒక మాట అన్నారనుకో, ఎవరైనా నిందించారనుకో, ముక్కు మీద కోపం ఉంటుంది. ఎక్కడ? మిమ్మల్ని శపించే వారిని దేవుని వాక్యం ఏమని చెప్తుంది చెప్పరా? మిమ్మల్ని శపించే వారిని మీరేం చేయమని చెప్తుంది బైబిల్?
ఎస్, ఏం చేయమంటుంది? దీవించమని చెప్తుంది. మత్తయి సువార్త 5:11 ఏముంది? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలా పలికినప్పుడు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? సంతోషించి ఆనందించాలి. కావాలా? దేవుడు వాక్యం రాయబడింది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు కదండి. ఇంకొక మాట రాయబడింది తెలుసా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని మనల్ని మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం తగ్గి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. మనల్ని తగ్గి ఉంటే దేవుడే హెచ్చిస్తాడు. ఎందుకు హెచ్చిస్తాడు అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 91వ కీర్తన 14 వచ్చినాను చదవండి ఒకసారి. అతడు నన్ను ప్రేమించును గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు తప్పిస్తాను? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఉన్నాడు ఏం చేస్తాడు? తగ్గే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గుతారు అన్నిటికీ. మీరు ఎంత తగ్గుంటే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు, గొప్ప కార్యాలు చేస్తారు. చాలా మంది అనుకుంటారు, ఆ పక్షిరాజు అనుకుంటుంది వెంట్రుకలన్నీ రాలిపోతుంటే ఏమనుకుంటారు తెలుసా? అయ్యో నా వెంట్రుకలన్నీ రాలిపోతాను, నేను ముసలిదాన్ని అయిపోయాను, నాయనో ఇక నేను కొరకలేను, తినలేను, పరిగెట్టలేను, నా వెంట్రుక నేను ఎగరలేను, నా పరిస్థితి ఏంటని చెప్పి దిగులుగా 40 రోజులు ఒక చెట్టు మీద అన్నం పన్నం మాని నీరు మానేసి నిద్ర మానేసి ఏడుచుకొని అలాగుంటుందట. వెంట్రుకలన్నీ రాలిపోయి కోడిలాగా అయిపోద్దట. కోడిలాగా అయిపోద్ది పక్షిరాజు. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత ఒక్కొక్క కొత్తగా వెంట్రుక పుట్టుకోవడం మొదలవుతున్నాయట. అప్పుడు దాని ఒళ్ళుని చూసి మురిసిపోతుంటుందట. అబ్బా నాకు వెంట్రుకలు వస్తాయని చెప్పి మళ్ళీ అందుకే ఆ పక్షిరాజుని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? పక్షిరాజు యవనము వలని యవనము క్రొత్త తగ్గుచున్నట్లుగా మేలుతో నిన్ను తృప్తిపరచదు. ఎందుకు రాశాడు తెలుసా? పక్షిరాజుకి వెంట్రుకలు అన్నీ ఊడిపోయినా మరలా కొత్త వెంట్రుకలు పుట్టుకొచ్చేస్తాయి. కాబట్టి మీరు కూడా అలా దిగులు చెందకండి, బాధపడకండి. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దుర్భాషణమా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషమా? అమ్మ, ఎవరైనా దుష్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏమంటాము? ఆ దరిద్రగుడు ఇప్పుడు సత్తాడు, అప్పుడు ఊరికి స్వతంత్రము వస్తుందంటారు. దేవుడు అంటున్నాడు, సరే దుష్టుడు పాపం చేశాడు, అతను నశించిపోవడం, అతను చచ్చిపోవడం నాకు ఇష్టమా? నాకేమాత్రం సంతోషమా? అయితే అతను బతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా బతుకుతాడు? దుష్టుడు ఎలా బతుకుతాడు? ఈ ప్రపంచంలో ఇంతమంది నీతిమంతులు, ఇంతమంది శాస్త్రవేత్తలు, ఇంతమంది పుస్తకాలు, ఇన్ని భక్తి మార్గాలు ఉన్నాయి, కానీ ఒక మనిషిని దుష్టుని క్షమించే మార్గం ఏది కనబడదు, పాపిని క్షమించే మార్గం ఏది కనబడదు. ఒక్క యేసు ప్రభు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ క్షమించరు పాపిని. కానీ 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. 1 యోహాను 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడదాము, సత్యము జరిగింపుకుందాము. ఆయన నడిచిన వెలుగులో మనము కూడా నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందాము. అప్పుడు యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా గట్టిగా చెప్పబడతామా? ఒకని పాపిని క్షమించే మార్గం ఒక్క యేసు ప్రభు దగ్గరే ఉంది. ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఎవరిని ఎవరు క్షమించరు, ఎవరిని ఎవరు సహించరు, ఎవరు భరించరు. కానీ దేవుడు దుష్టులు కూడా రక్షించడానికి ఆయన వచ్చాడు. దుష్టులు ఆయన ఏమంటే తెలుసా? దుష్టుల ఎడల కృప చూపే దేవుడు. గట్టిగా చెప్పకూడదు. దుష్టుల ఎడల కృప చూపే దేవుడు. వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 6వ వచనంలో మనిషి అనే ఒక రాజు ఏం చేశాడో తెలుసా? దేవుడిని నమ్ముకొని ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి మనిషే ఎంత ఘోరమైన పాపం చేశాడో తెలుసా? ఎంత దేవుడికి వ్యతిరేకంగా నడిచాడో తెలుసా? చూడండి ఏమని నడిచాడు. బెన్యామీను లోయందు కుమారులను అగ్నిగుండాన్ని దాటించి ఏం చూసేవాడట? ముహూర్తాలు చూసేవాడట. రా చూడ, దేవుడు నమ్ముకున్నాడు. ముహూర్తాలు చూడచ్చా? ముహూర్తాలు చూశాడట. చూడండి, మంత్రాలు, చిల్లంగితనము, సోది చెప్పినటువంటి వాళ్ళతోనూ ఎవరితో సావాసం చేసేవాడట? అటువంటి వాళ్ళతో సావాసం చేశాడట రాజు అయి ఉండి. చూడండి, చదువు ఇంకా. దేవునికి స్తోత్రం. అదేం చేసినట్టు? చెడు నడత నడిచినట్టు. యెహోవా దృష్టికి చెడు నడత. 9వ వచనాన్ని చదవండి ఒకసారి. ఈ ప్రకారము యోధావారిని యెరూషలేము కాపురస్తులను ఏం చేశాడట? ఈడు చేసింది కాక అందరినీ కూడా ఏం చేశాడట? మోసపుచ్చిన వాడై. చూసావా? ఇశ్రాయేలీలుగా ఉండకుండా, ఇశ్రాయేలీలోని ఉండకుండా అన్యజనుల్లాగా నశింపజేసిన అన్యజనులు లాంటి వాడుగా
కారకుడు ఆయను. దేవునికి రాజు అయి ఉండి అలా చేశాడు పని. ఇప్పుడు 12వ వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు చూసారు, ఇన్ని చేశాడు. శ్రమలు వచ్చేసాయి. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలు దేవుడైన యెహోవాని బతిమలాడు కొనగా తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తన పితరుల దేవుడి సన్నిధిని తన్ను తాను తగ్గించుకొనినందున ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతడు రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్ర. మరలా అతని రాజుగా దేవుడు నియమించుకున్నాడు. ఎందుకో తగ్గించుకున్నాడు. అంతవరకు దేవుడు పని చేయలేదు. ఎవరేం చెబితే అదే, అద్భుతమైన కార్యాలు చేశాడు. చూడండి 14వ వచనం చదవమ్మా. బహు ఎత్తుగల గోడను కట్టించెను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు పని చేయడం మొదలెట్టాడు. ఇంతవరకు లోకంలో సాతాను వెతికాడు, ఇప్పుడు దేవుడు పని చేయడం ప్రారంభించాడు. ఇంకేం చేశాడు? 16వ వచనం చదవండి. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధానం బలులను కృతజ్ఞతార్పణలను అర్పించు. యెహోవా బలిపీఠము బాగు చేసి కృతజ్ఞతా బలులు సమాధాన బలులు అర్పించి యెహోవాను సేవించుడని దేవునికి స్తోత్రం. అప్పుడు తిన్నగా అయ్యాడు, తిన్నగా వచ్చాడు. అప్పుడు ఆజ్ఞించాడు, యెహోవానే సేవించండి అని. తగ్గించుకునేటప్పుడు నువ్వు మేలు అనుభవిస్తావు. తగ్గించుకునేటప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకునేటప్పుడు దేవుడు నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి అది నీకు ఇచ్చేస్తాడు. దాని సాదృశ్యమే ఈ మనుష్యరాజు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులేమి మందము కాలేదు. మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చాయి. అందుకే ఆయన చేతులు కొరచక, ఆయన చేతులు చిన్న చేతులు ఆయనవే. చెయ్యి జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం. కాదు ఆయన చెయ్య కొరచ కాలేదు. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి కొరచ కాలేదు, కొరత కాదు. గట్టిగా చెప్పండి, కొడతాము. దేవుడిది కొరత చెయ్య కాదు, పొట్టి చెయ్యి కాదు. అక్కడ అర్థము. ఆయన ఎందుకు మీ ప్రార్థన వినకంటున్నాడు అంటే 3-4 వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ చేతులు రక్తంతోను మీ వేలు దోషాలతోనూ అపవిత్రపరచబడి ఉన్నవి. ఏం చేస్తున్నారు? మీ పెదాలు నోరిప్పితే అబద్ధం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నోరిప్పితే అబద్ధం. ఎన్ని అబద్ధాలో తెలియదు, ఎన్ని మోసాలో తెలియదు. మీ నాలుక దేన్ని బట్టి మాట్లాడుతుందట? కీడుని బట్టి మాట్లాడుతుందట. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు, సత్యాన్ని బట్టి ఎవడు నిలబడ్డు. దేవునికి స్తోత్రం. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వాడును నాశనమును వారు త్రోవల్లో ఉన్నవి. వారు ఎరుగరు. శాంతవర్తనం వాళ్ళు ఎరుగరు. జాగ్రత్తగా వినండి వాక్యము. ఇక్కడ మీకేమన్నాడు? వాళ్ళు శాంతవర్తన వారు ఎరుగరు. వారి నడవడిలో న్యాయం కనపడదు. ఏం త్రోవలు కల్పించుకున్నారు? వంకర త్రోవలు కల్పించుకుంటారు. ప్రార్థన గ్రాయం అంటే చాలా ఇంపార్టెంట్ పని, ఏడు తొక్క పని. దేవుడి కంటే ఈ ప్రాణం ఇచ్చిందే ఆయన. ఈరోజు బతుకుతున్నావంటే ఆయనే కారణము. నువ్వు పోతే ఏదైనా ఉంటుందా నిజే భూమి మీద? ఇది ఉండదు, అన్నీ ఆయన ఇచ్చినవే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వంకర త్రోవలు కల్పించుకుంటారట. చదువు. శాంతి ఉంటుంది దానికి. ఏంటండి నా పరిస్థితి ఇలాగ అయిపోతుంది. నువ్వు పేదలకే రావు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు సన్నిధి లెక్కలేదు, పాస్టర్ గారు చెప్తే అసలు లెక్కలేదు. నీకు నచ్చితే వస్తావు, లేకపోతే లేదు. మళ్ళీ అంటావు ఏంటి నాకు సరిగ్గా ఏం జరగట్లేదు. ఏంటి దేవుడు ఏడు చేస్తాడు దేవుడు నీకు? ఆ వంకర త్రోవలు కల్పించుకున్న వాళ్ళందరూ సల్ల శాంతి పొందుకోరట. అందుకే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులేమి మందం కాలేదు. మీ దోషములు మీ పాపాలన్నీ కూడా మీరు తీసివేసేయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం చదవండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమా. నేను పిల్లలు కని పెంచి వారు గొప్పవారుగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు ఎరుగును, దొడ్డు తెలుసుకొనును. తెలివిలేదు పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, నా జనులు యోచింపరు.
పాపిష్టి జనమా, ఆ, దోషభరితమైన ప్రజలారా, ఆ, దుష్ట సంతానమా, ఆ. చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. దేవునికి స్తోత్రం. మీకు ఎందుకమ్మా శ్రమలు వస్తున్నాయి? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? చూసారు ఏమని రాయబడిందో? ఇప్పుడు అక్కడ 6వ వచనం చదవమ్మా. అరికాలు మొదలుకొని మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను స్వస్థత కొంచెమైనను లేదు, లేదు. ఎక్కడ లేదు. 12వ వచనం చదవమ్మా. నా సన్నిధిని ఆ, కనబడవలెనని మీరు వచ్చుచున్నారు. చూచుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన వాడవను. నీ నైవేద్యము వ్యర్థము, నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము. అది నాకు అసహ్యము. ధూపార్పణము దాన్ని నువ్వు తేకండి. అమావాస్యయు విశ్రాంతి దినమును జరుగుచున్నవి. సమాజ కూట ప్రకటన జరుగుతున్నది. పాపులు గుంపు కూడినదే నేను ఓర్చుకోలేను. చూసారా, మీరు ఎంత చక్కగా పండుగలు ఆచరిస్తారు, ఎంత చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మీ దోషాలు మీ పాపాల చేత మీరు బాధపడుతున్నారు. నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను మరిచిపోయారు, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను చెప్పిన పోతే ఎవరు వినట్లేదు, మీ ఇష్టం వచ్చినా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కాబట్టి నేను ఓర్చుకోలేనని ప్రభు అంటాడు. కాబట్టి అవి ఎంత ఘోరమైన పాపాలైనా మన దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు, మనం దేవుడిని వెతుకున్నప్పుడు, మనం దేవుడి దగ్గర మన చెడుతనం విడిచిపెట్టినప్పుడు, మనం దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునేటప్పుడు దేవుడు మరలా మనతో మాట్లాడతాడు, మనతో నడుస్తాడు, మనతో సహవాసం చేస్తాడు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, మనతో ఉంటాడు. మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు నన్ను వెతకండి, నన్ను వెతికి మీ చెడుతనాన్ని విసర్జించండి, అప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, అప్పుడు మీ సమస్యలు తీరుస్తాను, అప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాను, అప్పుడు మీ రోగాలు తీరుస్తాను, అప్పుడు మీ వివాహాలు నేను చేస్తాను, అప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను. అంతేగాని మీ చిన్నతో నడుచుకొని వచ్చి మీకు నచ్చినట్టుగా మీరు వంకత్రావులు కల్పించుకొని మీరు నాకు ప్రార్థన చేస్తే నేను వినను అని దేవుడు మొహమాటం లేకనే చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని పిల్లరా, కాబట్టి మనం తగ్గించుకుందాం, దేవుడిని వెతుకుదాం, మన చిరునడతని మనం విడిచిపెడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.